Hey guys, welcome back to Pramod's Playbook. So second match of the day, PBKS versus Chennai Super Kings. ధోని వర్సెస్ అయ్యర్ అని చెప్పొచ్చు, లేకపోతే గైక్వాడ్ వర్సెస్ అయ్యర్ అని చెప్పొచ్చు. చెన్నై ఆర్ స్ట్రగ్లింగ్, నిజం చెప్పాలంటే వాళ్ళ టాప్ వాళ్ళ బ్యాటింగ్ అయితే ఇట్స్ రియలీ ఎలా చెప్పాలంటే ద వీకెస్ట్ సిఎస్కే బ్యాటింగ్ లైనప్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. నేను ఐపీఎల్ చూడడం మొదలుపెట్టినప్పటి నుంచి సిఎస్కే హ్యాడ్ సమ్ బ్యాడ్ సీజన్స్, కానీ ఇంత దారుణమైన బ్యాటింగ్ లైనప్ అయితే నేను ఎప్పుడు చూడలే. అండ్ పంజాబ్ పరంగా దీని రివర్స్, 2014 తర్వాత పంజాబ్కి ఇంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉండడం నేను ఫస్ట్ టైం చూడడం. సో అలా ఇద్దరు టీమ్స్ ఫార్చ్యూన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో అలా చూసుకుంటే ఇట్స్ కాన్ బి లెగసీ పరంగా ఇట్స్ గోన్ బి సిఎస్కే ఈజీ విన్, కానీ ఫామ్ పరంగా పంజాబ్ ఈజీ విన్ లాగా అనిపిస్తుంది. సో చూద్దాం ఏమవుద్దో. సో లెట్స్ గో. నా వీడియోస్ని ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయట్లే వీడియోస్ చూసి. ఇట్ విల్ బి అ రియలీ హ్యూజ్ బూస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే. సో లెట్స్ గో. మ్యాచ్ వచ్చేసి పంజాబ్ ఏంటి పంజాబ్ హోమ్ గ్రౌండ్. సో పంజాబ్ హోమ్ గ్రౌండ్ కాబట్టి పంజాబ్ లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. అండ్ సిఎస్కే కూడా చెపాక్లో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. సో ఇద్దరు దే ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ మ్యాచ్ విత్ అ లాస్. సో ఇద్దరికి విన్ అవ్వాలన్న ఏంటి ఎలా చెప్పొచ్చు, విన్ అవ్వాలన్న కోరిక ఎక్కువ ఉంటుంది. సో అలా చూసుకుంటుంటే ఇద్దరు టీమ్స్కి చాలా క్రూషియల్ విన్ ఇది. అండ్ చెన్నై పరంగా వచ్చేటప్పటికి దర్ బౌలింగ్ ఇస్ లుకింగ్ గుడ్. ఇప్పుడు ఖలీల్ అండ్ నూర్ దే బోత్ ఆర్ టేకింగ్ వికెట్స్. బౌలింగ్ పరంగా ఐ థింక్ దర్ డూయింగ్ ద జాబ్. దర్ బౌలింగ్ ఇస్ నాట్ టూ బ్యాడ్. ఖలీల్ అండ్ నూర్ ఇద్దరు పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నారు. అండ్ దేర్ బౌలింగ్ ఇస్ ఫైన్. ఎటు వచ్చి ఓన్లీ ఇష్యూ నాకు ఎక్కడ కనిపిస్తుంది అంటే బ్యాటింగ్లో. టాప్ 3 అయిపోయిన తర్వాత ఇంకా మిడిల్ ఆర్డర్ ఇంకా నాకు ఎలా అనిపిస్తుంది అంటే లిటరలీ ఏదో టెస్ట్ మ్యాచ్ చూసినట్టు అనిపిస్తుంది మిడిల్ ఆర్డర్ వచ్చేటప్పటికే. ఇప్పుడు విజయ్ శంకర్ అవనివ్వండి, లేకపోతే ఎవరైనా మిడిల్ ఆర్డర్లోని ఆ ఎక్స్ప్లోజివ్నెస్, మిడిల్ ఆర్డర్లోని మ్యాచెస్ ఫినిష్ చేసి ఇంటెంట్ నాకేం కనిపించట్లే. అది ఒక హ్యూజ్ ఇష్యూ అని చెప్పొచ్చు. ఆ టాప్ 3 ఒకటే ఆడితే బాగా ఆడుతున్నారు, లేకపోతే వాళ్ళు కూడా వెంటనే అవుట్ అయిపోతున్నారు. అండ్ మిడిల్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళిందంటే మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయినట్టే అనిపిస్తుంది. అది సిఎస్కేతో వచ్చిన ప్రాబ్లం. పంజాబ్కి వచ్చేటప్పటికి లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు ఆర్ఆర్తోని. కొంచెం బ్యాటింగ్ కొలాబ్స్ లాగా అనిపించింది. అండ్ బౌలింగ్ కూడా కొంచెం ఇంకా పంజాబ్ ఇప్పుడు బౌల్ చేసినంత బాగా బౌల్ చేయలే. సో అదొక కన్సర్న్. కానీ ఐ థింక్ రిక్కీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ హ్యావ్ ద ఎబిలిటీ టు టర్న్ థింగ్స్ అరౌండ్. వాళ్ళేమి వీక్ టీమ్ అయితే కాదు. వాళ్ళ టీమ్ ఆర్ ఇన్ మై ఒపీనియన్ ద బెస్ట్ టీమ్ ఇన్ ఐపీఎల్ అని చెప్తాను పంజాబ్ నేను. వన్ ఆఫ్ ద మెయిన్ కంటెండర్స్ టు విన్ ద సీజన్. సో ఆ పరంగా పంజాబ్ ఇస్ లుకింగ్ ఫైన్. లాస్ట్ మ్యాచ్ ఒకటి దే నీడ్ టు లెట్ దట్ మ్యాచ్ గో. కొంచెం మెంటల్లీ ఆ మ్యాచ్ని ఎక్కువ పట్టించుకుంటే ఇట్స్ కాన్ బి అన్ ఇష్యూ. సో ఆ మ్యాచ్ని పెద్ద పట్టించుకోకుండా జస్ట్ వాళ్ళ న్యాచురల్ గేమ్ని ఆడుతూ ఉంటే సరిపోద్ది. అండ్ గ్రౌండ్ చూసుకున్నాం, లాస్ట్ మ్యాచ్ కూడా ఇక్కడే అయింది. ఒక 180 ఆ రేంజ్లో స్కోర్ చేస్తున్నారు వేరే టీమ్స్. కొంచెం స్లో ఉంటుంది, కానీ మీరు బాగా మంచి స్కిల్స్తో బ్యాటింగ్ చేస్తే 180 కెన్ బి హ్యూజ్ టార్గెట్ టు సెట్. అండ్ కీ బ్యాటిల్స్కి వచ్చేటప్పటికి సమ్మన్ లైక్ గైక్వాడ్ వర్సెస్ నర్స్దీప్ ఇస్ వన్ బ్యాటిల్ టు వాచ్ ఫర్. అండ్ పంజాబ్ పరంగా ఖలీల్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ ఇస్ అనదర్ బ్యాటిల్. ఎందుకంటే ఖలీల్ షార్ట్ బాల్ వేస్తాడు బాగా, అండ్ శ్రేయస్ అయ్యర్ దాంతో కొంచెం ట్రబుల్ ఉంది అని అంటారు కాబట్టి దట్స్ అ బ్యాటిల్ టు వాచ్ ఫర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాస్ నేను విన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్ అనుకుంటున్నా. కొంచెం స్లో ఉంటుంది కాబట్టి యూజువల్లీ కొంచెం ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళని కొంచెం తక్కువ స్కోర్కి రిస్ట్రిక్ట్ చేసి ఈజీగా చేసేద్దాం అనుకుంటారు. సో ఆ థింకింగ్తోనే ఐ థింక్ విన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్. క్లైమేట్ కండిషన్స్ కూడా చాలా నార్మల్. ఇటు వచ్చి పిచ్ కొంచెం స్లో ఉంటుంది అంతే. ప్లేయింగ్ 11స్కి వచ్చేటప్పటికి ఐ థింక్ పంజాబ్ ఇస్ గోనా గో విత్ ద సేమ్ 11. ప్రప్ సిమ్రన్ అండ్ ప్రియాంచార్య ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, కానీ తర్వాత మళ్ళీ కొంచెం ఫెయిల్ అవుతున్నాడు. సో అదొక ఇష్యూ.
ఒకవేళ వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళకి ఇంగ్లీష్ లాంటి ప్లేయర్ ఉన్నాడు ఆన్ ద బెంచ్. సో అదొక అతన్ని అలాంటి ఒక ప్లేయర్ని తీసుకురావచ్చు. కానీ ఐ డోంట్ థింక్ దిల్ డ్రాప్ హిమ్. ప్రియాంచార్య ఇంకొన్ని మ్యాచెస్ ఛాన్స్ ఇస్తారు. సో ప్రభ్ సిమ్రన్ అండ్ ప్రియాంచార్య, శ్రేయస్ క్యాప్టెన్, మ్యాక్స్వెల్, స్టాయినిస్, శశాంక్, సూర్యాన్ షెగ్డే. సూర్యాన్ షెగ్డే మరి ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడో లేదో తెలియదు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కొంచెం చోక్ చేసినట్టు అనిపించింది నాకు. సో సూర్యాన్ షెగ్డేని తీసేసి నెహాల్ వదేర్ అండ్ మెయిన్ ఎలెవెన్లో పెట్టి సూర్యాన్ షెగ్డే లాంటి ప్లేయర్ని ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్లో వాడతారో చూడాలి. నెక్స్ట్ మార్కో యాన్సన్, హీస్ గోనా బీ ఇన్ ద టీమ్. అర్స్దీప్, చహల్, లాకీ ఫర్గ్యూసన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేటప్పటికి విజయ్ కుమార్ వైశాఖ్ అండ్ సూర్యాన్ షెగ్డే. ఎందుకంటే నెహాల్ వదేరా ప్లేయింగ్లోనే ఉంటాడు అనుకుంటున్నాడు అయితే. సిఎస్కేకి వచ్చే టైంకి సిఎస్కే దే మైట్ బీ సమ్ చేంజెస్. సిఎస్కేకి వచ్చేటప్పటికి నేనేమనుకుంటున్నానంటే కాన్వే అండ్ రచన స్టిల్ గోనా బీ ద ఓపెనింగ్. నెక్స్ట్ 1 down రుతురాజ్, 3 down 4 down శివం దుబే అండ్ 5 down ఐ థింక్ విజయ్ శంకర్. లాస్ట్ మ్యాచ్ కొంచెం 50 కొట్టాడు కాబట్టి స్టిల్ గోనా బీ ఇన్ ద టీమ్. నెంబర్ 6 జడ్డు, నెంబర్ 7 ధోని, నెంబర్ 8 ఈ మ్యాచ్ మేబీ సమ్మన్ లైక్ అన్ ఓవర్టన్ మైట్ ప్లే, ఎందుకంటే కొంచెం స్లో పిచ్ ఉంటుంది కాబట్టి. లేకపోతే శామ్ కరణ్ మైట్ బి ఆల్సో హెల్ప్ఫుల్ కట్టర్స్తోని. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారనుకుంటున్నా. నెక్స్ట్ అశ్విన్ అండ్ నూర్ అహ్మద్. అండ్ ఈ మ్యాచ్ నేను శామ్ కరణ్ ఆర్ ఓవర్టన్ ఆడతారేమో అనుకుంటున్నా కాబట్టి మేబీ పతిరానా మైట్ నాట్ బి ఇన్ ద 11. ఇట్స్ జస్ట్ ఎ గెస్. సో పతిరానా ప్లేస్లో అంశుల్ కంబోజ్ అండ్ నెంబర్ 12లోని ఖలీల్ అహ్మద్. అది సిఎస్కే ప్లేయింగ్ ఎలెవెన్స్ పరంగా. బౌలింగ్ పరంగా ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ హ్యూజ్ ఇష్యూస్. దర్ బౌలింగ్ ఇస్ స్టిల్ లుకింగ్ రియలీ గుడ్. ఎటు వచ్చి కొంచెం ఆ బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్లోని వికెట్స్ పడ్డాక వాళ్ళు ఎలా మ్యాచ్ని ముందుకి తీసుకెళ్తారో అదొక కన్సర్న్ అంతే. అండ్ ప్రిడిక్షన్స్ వచ్చే టైంకి ఐ థింక్ పంజాబ్ ఇస్ గోనా విన్, ఎందుకంటే పంజాబ్ హోమ్ గ్రౌండ్ అండ్ పంజాబ్ ఇస్ లుకింగ్ గుడ్ అండ్ వేర్ సిఎస్కే స్ట్రగ్లింగ్. అండ్ పంజాబ్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఇంకా కొంచెం కష్టలో ఉంటారు విన్ అవ్వాలని. అండ్ సిఎస్కే కంటిన్యూస్గా చాలా మ్యాచెస్ ఓడిపోయారు కాబట్టి దర్ మెంటల్ మైట్ బీ డౌన్, కొంచెం మెంటలీ ఎగ్జాస్టెడ్ అయి ఉంటారు వాళ్ళు. సో ట్రావెలింగ్ టు పంజాబ్ అండ్ డిఫీటింగ్ పంజాబ్ వేర్ ద పంజాబ్ టీమ్ ఇస్ రియలీ గుడ్ మైట్ బీ ఎ హార్డ్ థింగ్ ఫర్ సిఎస్కే. అండ్ అది నా ప్రిడిక్షన్. సో చూద్దాం ఏమవుద్దో. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. And thank you guys. Have a good day.